గాంధీ భవన్ లో ఆదివాసుల ధర్నా చేపట్టారు. ఆసిఫాబాద్ నుండి గాంధీ భవన్ కు ఆదివాసులు భారీగా చేరుకున్నారు. సంప్రదాయ డప్పులు, కొమ్ములు, డోలుతో నిరసన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ టికెట్ ఆదివాసులకు ఇవ్వకుంటే కాంగ్రెస్ ను ఓడిస్తామని తెలిపారు. ఆదివాసి బిడ్డ మరసుకొల్ల సరస్వతికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలన్నారు. ఆసిఫాబాద్ జనాభాలో 1,00,000 మంది ఆదివాసి బిడ్డలు ఉన్నారని, ఆసిఫాబాద్ జనాలో లంబాడీలు 17,000 మంది కూడా లేరని అన్నారు. అజ్మీరా శ్యామ్ నాయక్, రాథోడ్ గణేష్, రాథోడ్ శేషారావు లంబాడ తెగకు చెందిన వారని ఆదివాసీ నాయకులు ఆరోపించారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య ఫోన్ లైన్ లో ఉన్నారు. కౌండిన్య, ఆదివాసీ గాంధీ భవన్ లో ఆదివాసులు ధర్నా చేపట్టారు. అయితే ఆసిఫాబాద్ నుండి గాంధీ భవన్ కి అయితే ఆదివాసులు అయితే భారీగా చేరుకున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? గాంధీ భవన్ లో ఆదివాసులు ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్ నుండి గాంధీ భవన్ కూడా భారీ ఎత్తున కూడా ఆదివాసులు అందరూ చేరుకొని ఇక్కడ సంప్రదాయ డప్పు తో కూడా నృత్యాలు చేస్తూ స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. ఆదివాసులు కొమరం భీం సాధించిన జిల్లా ఆదివాసీ జిల్లా. కొమరం భీం ఎన్నో పోరాటాలు చేశాడు. అక్కడ తమ జాతికి అక్కడ ఉనికి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఆసిఫాబాద్ లో కేవలం ఇక్కడ వైరికే టికెట్ ఇవ్వాలని, ఆదివాసులకే టికెట్ ఇవ్వాలని, వేరే ఎవరికి కూడా టికెట్ ఇవ్వద్దని కూడా వారు ధర్నా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే సమాజంలో ఆసిఫాబాద్ లో దాదాపు 1,50,000 ఓట్లు ఉంటే దాదాపు 70 నుండి 80,000 వరకు తమ సామాజిక వర్గానికి చెందిన ఓట్లే ఉన్నాయని, అది కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి లక్ష్మికి టికెట్ ఇవ్వాలని, సరస్వతికి టికెట్ ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వారు కాకుండా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎవరికి కూడా టికెట్ ఇవ్వద్దని, కేవలం వారికి ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఆదివాసుల పౌరుషాన్ని కూడా చూపిస్తామని, ఇంకేస్ తమకు కాకుండా వేరే వారికి ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ వారిని ఓడగట్టే ప్రయత్నం చేస్తామని కూడా వారు ఇండైరెక్ట్ గా హెచ్చరించే పరిస్థితి మనం చూస్తున్నాము. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్లు అనౌన్స్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రానున్న వారం రోజుల లోపలనే టికెట్ ఇస్తారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తమ ప్రాంతంలో తమ బిడ్డకే ఆ టికెట్ ఇవ్వాలని, తమ బిడ్డనే ఎమ్మెల్యే గెలిపించుకుంటామని కూడా వారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. బలిదానం అయితేనే కుమ్రం భీం ఎప్పుడైతే నైజాం సర్కార్తో కొట్లాడ చేసిండో ఆయన పేరుతోనే మాకు కుమ్రం భీం డిస్టిక్ వచ్చింది. ఆసిఫాబాద్లో వస్తే గిట ఇప్పుడు మాకు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎవరైతే వలసవాద వచ్చిందో, ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు లమ్మడేళ్ళు వాళ్ళు వస్తున్నారు, మాకు టికెట్ కావాలనుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. మేము ఆదివాసుల మేము ఆదివాసీ బిడ్డల మేము మా సరస్వతి మేడంకే టికెట్ ఇవ్వాలి ఖచ్చితంగా. మా 85 ఓట్లు ఉన్నాయి, వాళ్ళ ఏమో 17,000 ఓట్లు ఉన్నాయి. లంబడిసి వాళ్ళు సార్, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళ ఊరు తెలియదు, ఏం తెలియదు మాకు. అక్కడ మాకు కాంగ్రెస్ టికెట్ కావాలనుకుని వాళ్ళు ఆశిస్తున్నారు, అంతా మొత్తం ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ 17,000 ఓట్లు ఉన్నాయి, 17,000 ఓట్లు ఉన్నాయి వాళ్ళవి. మా ఎస్టీ గోండ్స్ వాళ్ళవి 85,000 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు అగాడ్సే నిలబెడితే గిట వాళ్ళని గెలవనీయం, మా ఆదివాసీ గూడెలో కూడా తిరగనీయం వాళ్ళని ఖచ్చితంగా. కుమ్రం భీం సాక్షిగా వాళ్ళని తిరగనీయం. మాకు అన్ని వర్గాల మద్దతు ఉన్నారు. మేము మా డిస్టిక్ కుమ్రం భీం పేరుతోనే మాకు అది కుమ్రం భీం జిల్లా వచ్చింది. వాళ్ళు ఎక్కడ వచ్చింది సార్, వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు వలసవాదులు వచ్చిండ్రు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కుమ్రం భీం డిస్టిక్లో వాళ్ళు మాకు టికెట్ ఆశించాలి కావాలంటారు వాళ్ళు, ఏది కాంగ్రెస్ పార్టీలో. అదే మేము రాహుల్ గాంధీ సార్ కూడా ఆదివాసులు అంటే కూడా రాహుల్ గాంధీ సార్కి బాగా పవర్ అని, మన రేవంత్ రెడ్డి సార్ కూడా మన ఎక్కడ అంటే మనకు ఇది ఇంద్రవెల్లి వచ్చినా కూడా ఆయనకు సార్ చెప్పిండు, మీ ఆదివాసి మీ బిడ్డ కాబట్టి, ఆదివాసి మీ జిల్లా కాబట్టి ఎస్టీ నియోజకవర్గానికి ఎస్టీ వాళ్ళకే మేము మీ గోండ్ వాళ్ళకే, గోండ్ జాతి కంటే రేవంత్ సార్ కూడా బాగా పవర్ ఉన్నది. అదే మా సరస్వతి మేడంకి ఇస్తే సరస్వతి మేడం మేము గెలిపించి మన రేవంత్ సార్కు మేము గిఫ్ట్గా పంపిస్తాం కుమ్రం భీం డిస్టిక్ నుంచి.